దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి, మీ కుటుంబం దర్శించడం దేవుడి చిన్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారు కదా? అందరు సంతోషంగా ఉన్నారా? మీరందరూ చక్కగా ఈ వాక్యాన్ని విని బలపరచబడుతున్నారని దేవుని సేవకుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. దేవునికి వాక్యం నిందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నా మీద ఆశ పెట్టుకొనుము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నా మీద ఆశ పెట్టుకొనుము. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మంచిది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నా మీద ఆశ పెట్టుకొనుము. ఈ రోజున మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఈ రోజున మనము ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం? సజీవుడైన దేవుడు, కృపగలిగిన దేవుడిని మనం నమ్మి ఈ రోజున మనం ఇంకా మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నాం. ఈ రోజున చాలామంది, నాకు తెలిసినంతవరకు కొంతమంది కులం మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి తెలిసి కూడా కొంతమంది స్నేహితుల మీద ఆశ పెట్టుకుంటున్నారు. కానీ కీర్తనకాడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, మునిపెన్నడూ చూడనటువంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో తప్పక చేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలైన మనం ఆయన మీద ఆశ పెట్టుకోకుండా మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు కదా. బైబిల్ లేఖనాలు చెప్పబడుతున్నాయి, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించటం మేలని లేఖనాలు చెప్పబడుతున్నాయి కదా. దేవుని బిడ్డ మరి గమనించండి, ఇది నీకు తగునా? ఇది నీకు సమంజమేనా? మనము దేవుని రక్తంలో కడబడి వారు ఎవరి మీద ఆశ పెట్టుకోవటం ఏంటి? మనము దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఏం జరుగుద్ది అన్న విషయాన్ని దీన్ని చాలా క్లుప్తంగా మీకు వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటిగా కీర్తన 146వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న మాట ఏంటంటే, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుడు న్యాయము జరిగించునుగాక. ఈ రోజున దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది తెలుసండి? ఆయన న్యాయం చేస్తాడు. మనుషులు అన్యాయం చేస్తారు, స్నేహితులు అన్యాయం చేస్తారు, మనం నమ్మిన వాళ్ళు మనకు అన్యాయం చేస్తారు. కానీ యేసయ్య మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో తప్పక దేవుడు ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి న్యాయం జరిగించునుగాక. బైబిల్లో అక్క చెల్లెద్దరు ఉన్నారు, అందరూ ఆమెకి ద్రోహం చేస్తున్నారు, ఎవరూ ఆమెకి న్యాయం చేయట్లేదు, అందరి చేత నిందించబడుతుంది. ఇదిగో బైబిల్ అన్నటువంటి అక్క చెల్లెళ్ళు, ఇదిగో రెప్కా లేయని అన్యాయంగా లేయని గురించి తక్కువగా మాట్లాడుతుంది, ఆమెకి న్యాయం జరగట్లా. ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఇదిగో దేవుడి మీద ఆశ పెట్టుకుంది, దేవుడు ఆమెకి న్యాయం చేశాను అని బైబిల్లో లేఖనాలు చెప్పబడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము దేవుడి మీద ఆశ పెట్టుకుంటే న్యాయం చేస్తాడైనా. అన్యాయం చేయటం కానీ మనుషులు అంటే స్వభావం కలిగిన వాడు కాదు. అందుకే దేవుడు ఈరోజు ప్రేమించి చెప్తున్నాడు. ఈ వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డ, ఇప్పటివరకు ఒకవేళ నీ మీద ఎవరి మీద ఆశ పెట్టుకున్నావేమో, ఎవరి మీద ఆశ పెట్టుకోమాకు. సజీవుడైన దేవుడు, కృపగలిగిన దేవుడు, మహిమాస్వరూపుడైన దేవుడి మీద ఆశ పెట్టుకో. ఆయన నీకు తప్పక న్యాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా, ఆయన మీద ఆశ పెట్టుకోవటం వలన దేవుడు మన జీవితంలో చేసేటువంటి కార్యం ఏంటి తెలుసండి? ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో దేవుడు వారి పట్ల చేసే కార్యము 145వ అధ్యాయమే 5వ వచనం నుంచి 9వ వచనం మాట్లాడినట్టే, ఎవరి మీద ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారిని దేవుడు ఆదరించునుగాక. ఒకటి న్యాయం చేస్తాడు, న్యాయం చేయటం కాదు, రెండవది ఆదరిస్తాడు. ఈ రోజున మనుషుల ఆదరణ కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు, కానీ ఆదరించే దేవుని పక్కన పెట్టేస్తున్నావు. అందుకే దేవుడు ఈ రోజున మీకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు మీతో చెప్తున్నాడు, నా మీద ఆశ పెట్టుకోండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు అండగా ఉంటాను, నేను మీకు ఆశ్రయంగా ఉంటానని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నాడు. వాళ్ళు ఆదరిస్తారు, వారి వైపు చూడద్దు. ఆదరించేవాడు, పరామర్శించేవాడు, బలపరిచేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రమే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన మీద ఆశ పెట్టుకుని దేవుడు చెప్తున్నాడు, ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు న్యాయం చేస్తాడు, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఆదరిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో నా మీద ఆశ పెట్టుకోమంటున్నావు, నీ మీద ఆశ పెట్టుకుంటే ఏం చేస్తారో చెప్పారు. అవన్నీ మాకు ప్రాప్తింపజేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చి సహాయం తెచ్చమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి దేవుని బిడ్డలు గమనించండి. ఈ వాక్యం అంటే మీరందరూ బలపరచబడదని ఆశపడుతున్నాను. ఒకవేళ మీరు బలపరచబడితే, ఆదరించబడితే అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అనేక దేవుని వద్దకు నడిపించండి, దేవునిలో బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.